నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తులతో కిక్కిరిసిపోయిన పట్టణాలు పల్లెలు విఘ్నేశ్వరుని అలంకరణకు పెద్ద పెద్ద పూలదండలతో జంబికుంట గాంధీ చౌరస్తాలో పూజకు పనులు వినాయక విగ్రహాలను సంబంధించిన వస్తువులు కొనుటకు భక్తులతో నిండు వాతావరణం కనిపిస్తున్నది. అదే సమయంలో ఆవోపావారు గత 8 సంవత్సరాల నుండి మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయుచున్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటకు ఈసారి సొంత డబ్బులతో భక్తులు మట్టి విగ్రహాలకు మొగ్గు చూపుతున్నారు. సుమారుగా హుజురాబాద్ నియోజకవర్గంలో 50,000 మట్టి విగ్రహాలను భక్తులు ప్రతిష్ఠించుకోవడం జరుగుతున్నవి. కార్యక్రమంలో ఆవోప అధ్యక్షులు అకినపల్లి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు కండే నరసయ్య, ఉపాధ్యక్షులు బచ్చు శివకుమార్, ప్రధాన కార్యదర్శి మంచాల రాంబాబు, క్యాషియర్ కొండ్ల నాగేష్ తదితరులు పాల్గొన్నారు. సార్ మాట్లాడమను సార్. పట్టణంలో మట్టి గణపతులను ఉచితంగా వితరణ చేయడం జరుగుతుంది. గత 8 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జమ్మికుంట వారి ఆధ్వర్యంలో పర్యావరణ రహిత గణపతులను పర్యావరణ హితలో భాగంగా మట్టి వినాయకుల్ని అందరూ నిర్వహించాలని ఉద్దేశంతో గత 8 సంవత్సరాలుగా మనము పలుస్తున్నాం. దీనికి సహకరించినటువంటి దాతలు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 8 సంవత్సరాల నుండి గణేష్ విగ్రహాలను, ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 1000 వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తాము. దీనికి మాకు ప్రజలు సహకరించారు బాగా. మాకు దీన్ని దాతలు కూడా ముందుకొచ్చి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దాతలుగా వచ్చినందుకు వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇలాగనే మాకు మీ యొక్క మద్దతు మాకు తెలపాలని చెప్పి వినాయకులను పంపిణీ చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అవోపా తరఫున 1000-1500 వినాయకులను మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము చేస్తున్నాం. ఇది 6వ సంవత్సరం. ముందు కూడా ఇదే విధంగా మట్టి వినాయకుల పంపిణీ చేస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.